ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో మరియు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. వాటి యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో మనం తిరుమల దర్శనం యొక్క వివరాలను గురించి, అలాగే ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా ఎలా దర్శనానికి వెళ్ళాలి, అలా దర్శనానికి ఆ ఫ్రీ దర్శనం యొక్క క్యూ లైన్ ఎక్కడ ఉంటుంది, ఇలా చాలామంది భక్తులు ఫ్రీ దర్శనం యొక్క సందేహాలను అడుగుతున్నారండి. కాబట్టి వాటి యొక్క వివరాలను గురించి, అలాగే భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలు సమాధానాలను కూడా తెలుసుకుందాము. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్న అంటే డిసెంబర్ 9వ తేదీన తిరుమలలో స్వామివారిని మొత్తం 67,124 మంది భక్తులైతే దర్శనం చేసుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 24,069 మంది భక్తులు తలనీలాలను సమర్పించారు. నిన్నటి రోజున తిరుమలలోని శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 3,77,00,000 రూపాయలు. తిరుపతిలో ఇచ్చే సర్వ దర్శనం టికెట్లను తీసుకొని దర్శనానికి వెళ్లే భక్తులకు దర్శనానికి నిన్నటిలాగే ఈరోజు కూడా దాదాపుగా 4 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే 300 రూపాయల దర్శనం టికెట్లు మరియు 500 రూపాయల దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు దర్శనానికి కేవలం 3 గంటల సమయం మాత్రమే పడుతోంది. రోజులాగే ఈరోజు కూడా చిన్నపిల్లల సుపదం ఇన్ఫాంట్ దర్శనం అనేది ఉందండి. ఈరోజు సుపదం ఇన్ఫాంట్ దర్శనానికి 1 గంట సమయం మాత్రమే పడుతోంది. అలాగే విఐపి బ్రేక్ దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు కూడా దర్శనానికి కేవలం 1 గంట సమయం మాత్రమే పడుతోంది. మొత్తం మీద దీన్ని బట్టి ఈరోజు తిరుమల కొండపైన భక్తుల యొక్క రద్దీ అనేది సాధారణంగా కొనసాగుతోందండి. అంటే మరీ ఎక్కువగాను లేదు, తక్కువగాను లేదు, మధ్యమంగా సాధారణంగా కొనసాగుతోంది. భక్తుల యొక్క రద్దీ సాధారణ స్థాయిలోనే ఉంది కాబట్టి అందరూ కూడా తిరుమల వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రతిరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులను ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారండి టీటీడీ వారు. టికెట్స్ లేకుండా నేరుగా వెళ్ళే దర్శనం కాబట్టి దీన్ని ఫ్రీ దర్శనం అని అంటారు. అయితే ఈ ఫ్రీ దర్శనానికి వెళ్ళాలంటే మీరు ఏమీ చేయనక్కర్లేదండి. తిరుమల కొండపైకి వెళ్ళి డైరెక్ట్గా ఫ్రీ దర్శనం క్యూ లైన్లో జాయిన్ అయిపోవాలి అంతే. ఆధార్ కార్డు కూడా అవసరం లేదు. ఫ్రీ దర్శనం క్యూలో వెళ్ళేటప్పుడు ఆధార్ కార్డు అయితే అడగరు, కానీ కొండపైన మీరు రూమ్స్ కానీ లగేజ్ లాకర్స్ కానీ తీసుకోవాలంటే ఆధార్ కార్డు అవసరం అవుతుందండి. మీరు ఆధార్ కార్డు ఒరిజినల్ కానీ జిరాక్స్ కానీ మీతో పాటు తీసుకొని వెళ్ళండి. ఫ్రీ దర్శనానికి అయితే ఆధార్ కార్డు కూడా అవసరం లేదు. డైరెక్ట్గా మీరు నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళి ఫ్రీ దర్శనం క్యూ లైన్లో జాయిన్ అయిపోవచ్చు. అయితే దీనికి ఎప్పుడు కూడా జనాలు ఎక్కువగానే ఉంటారండి. ఈరోజు ఇలా ఈ విధంగా కొత్తగా ఫ్రీ దర్శనం క్యూ లైన్లోకి ఎంటర్ అయ్యి మొత్తం స్వామివారిని దర్శనం చేసుకొని బయటికి రావడానికి దాదాపుగా 10 నుంచి 12 గంటల సమయం అయితే పడుతోందండి. అంటే కంపార్ట్మెంట్లలో క్యూ లైన్లో వేచి ఉండి తర్వాత దర్శనానికి వెళ్తారు కాబట్టి ఇదంతా ఈ మొత్తం దర్శనమై బయటికి వచ్చేసరికి 12 గంటల సమయం అనేది పడుతోంది. ఫ్రీ దర్శనం క్యూ ఎక్కడుంటుంది అని అడుగుతున్నారండి. తిరుమల కొండపైన ఫ్రీ దర్శనం క్యూ లైన్ ఎక్కడ అంటే ఎవరైనా చెప్తారు. పర్మనెంట్గా ఒక చోట ఎంట్రన్స్ అనేది ఉండదండి. భక్తుల యొక్క రద్దీని బట్టి ఫ్రీ దర్శనం క్యూ లైన్ ఎంట్రన్స్ అనేది ఒక్కోసారి ఒక్కో చోట పెడుతుంటారు. మరీ రద్దీ ఎక్కువ అయిపోతే గనక టెంపుల్కి చాలా దూరంలో శిలాతోరణం దగ్గర ఫ్రీ దర్శనం క్యూ లైన్ ఎంట్రన్స్ పెడతారు, లేదా టెంపుల్కి దగ్గరలోనే పెడతారండి. కాబట్టి మీరు ఫ్రీ దర్శనానికి వెళ్ళాలనుకున్నప్పుడు నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళి అక్కడున్న వాలంటీర్స్ని, అక్కడున్న వాళ్ళని అడిగితే ఫ్రీ దర్శనం క్యూ లైన్ ఎంట్రన్స్ ఎక్కడ అని అడిగితే వాళ్ళు చెప్తారు. మీరు నేరుగా వెళ్ళి జాయిన్ అయిపోవచ్చు. ఏ టైంలో వెళ్ళొచ్చు అని అడుగుతున్నారండి. ఫ్రీ దర్శనం క్యూ లైన్ అనేది 24 గంటలు కూడా ఓపెన్లోనే ఉంటుందండి. రాత్రింపగళ్ళు కూడా మీరు ఏ టైంలో అయినా సరే క్యూ లైన్లో వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. అలాగే ఫ్రీ దర్శనం చేసుకున్న భక్తులకి లడ్డు ఎలాగా అని అడుగుతున్నారండి. మీరు ఫ్రీ దర్శనానికి వెళ్ళినప్పుడు టెంపుల్ లోపల మీకు లడ్డు కోసం ఒక టోకెన్ ఇస్తారండి. మీకు దర్శనం అంతా అయిపోయిన తర్వాత మీరు లడ్డు కౌంటర్కి వెళ్ళి ఆ టోకెన్ని చూపించినట్టయితే ఒక మనిషికి ఒక ఫ్రీ లడ్డు అనేది కేటాయిస్తారు. ఎక్స్ట్రా లడ్డూస్ కావాలంటే కూడా మీరు ఎన్ని కావాలన్నా కొనుక్కోవచ్చండి, లిమిట్ లేదు. ఎక్స్ట్రాగా ఒక లడ్డు అనేది 50 రూపాయలు, పెద్దది కళ్యాణం లడ్డు అయితే 200 రూపాయలు. ఒక మనిషికి ఒక ఫ్రీ లడ్డు కేటాయించిన తర్వాత మీరు డబ్బులు పే చేసి ఎన్ని ఎక్స్ట్రా లడ్డూలైనా కూడా కొనుక్కోవచ్చు. ఇదండి ఈ డిసెంబర్ నెలలో ఫ్రీ దర్శనానికి సంబంధించిన పూర్తి వివరాలు. ఇక భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన
సందేహాలు వాటి సమాధానాలను గురించి తెలుసుకుందాము. ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయి. ఒక భక్తుడు, మేము మార్చిలో సుపదం దర్శనానికి ప్లాన్ చేసుకుంటున్నాము. మాకు సంవత్సరం లోపు వయస్సు ఉన్న బేబీ ఉంది. అయితే అకామిడేషన్ ఎలా తీసుకోవాలి, అలాగే బేబీ యొక్క గ్రాండ్ మదర్ని కూడా అలౌ చేస్తారా అని అడిగారు. మీరు మార్చిలో వస్తున్నారంటే మార్చి లోపు కూడా మీ బేబీకి 1 year నిండకుండా వచ్చేలాగా చూసుకోండి. ఎందుకంటే 1 year నిండితే గనక ఖచ్చితంగా మిమ్మల్ని సుపదం దర్శనానికి అలౌ చేయరండి. మీరు దర్శనానికి వెళ్తున్నప్పుడు కూడా మీ బేబీకి 12 నెలల లోపు వయస్సు అనేది ఉండాలి. ఆన్లైన్ రూమ్స్ మాత్రం మీరు పొందలేరండి. ఎందుకంటే ఆన్లైన్లో రూమ్స్ కావాలంటే ఖచ్చితంగా మీరు ఆన్లైన్లో ఏదైనా దర్శనం టికెట్ బుక్ చేసుకొని ఉండాలి. అప్పుడే ఆన్లైన్లో రూమ్స్ కూడా మీరు బుక్ చేసుకోగలరు. అయితే మీకు తిరుమల కొండపైన ప్రతిరోజు సిఆర్ఓ ఆఫీస్లో ఉదయం 5 గంటల నుంచి ఉదయం 11 గంటల వరకు రూమ్స్ని కేటాయిస్తారండి. ఆ రూమ్స్ని మీరు తీసుకోవచ్చు అనమాట. మీరు ఎర్లీ మార్నింగ్ వెళ్తేనే మీకు రూమ్స్ అనేది దొరికే అవకాశం ఉంటుంది. ఉదయం 11 గంటలు దాటిన తర్వాత దాదాపుగా రూమ్స్ అన్ని ఫుల్ అయిపోతాయి. ఈ రూమ్స్ తీసుకోవాలంటే కూడా మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. సుపదం దర్శనం అనేది ఎప్పుడూ ప్రతిరోజు కూడా మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉంటుందండి. కాబట్టి ఉదయాన్నే మీరు తిరుమల చేరుకొని ముందుగా రూమ్స్ తీసుకొని అందులో చెక్ ఇన్ అయ్యి తర్వాత మధ్యాహ్నంగా మీరు దర్శనానికి వెళ్ళొచ్చు. అలాగే గ్రాండ్ మదర్ని అలౌ చేస్తారని అడిగారు. సుపదం దర్శనంకి తల్లిదండ్రులు అలాగే వాళ్ళ పిల్లలు తప్ప మిగతా కుటుంబ సభ్యులు ఎవరిని కూడా అలౌ చేయరండి. ఇది స్ట్రిక్ట్ రూలు. గ్రాండ్ మదర్ని కూడా అలౌ చేయరు. కేవలం 12 నెలల లోపు వయస్సు ఉన్న పిల్లలు మరియు వారి యొక్క తల్లిదండ్రులను మాత్రమే ఈ సుపదం దర్శనానికి అనుమతిస్తారు. అలాగే మేము నవంబర్ 14కి విర్చువల్ కళ్యాణం బుక్ చేసుకున్నాము. అయితే దర్శనంకి ఎప్పుడైనా వెళ్ళొచ్చా, దయచేసి చెప్పగలరు అని అడిగారు. మీరు మామూలుగా విర్చువల్ సేవ టికెట్స్ బుక్ చేసుకునేటప్పుడే ఆన్లైన్లో సేవ చూడటానికి ఒక తేదీని, అలాగే తిరుమల కొండకు దర్శనానికి వెళ్ళటానికి ఇంకొక తేదీని, ఈ విధంగా 2 డేట్స్ని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి. మీరు నవంబర్ 14కి విర్చువల్ సేవ చేశామంటున్నారు. మరి దర్శనం డేట్ ఏ తేదీకి మీరు బుక్ చేస్తే ఆ తేదీకి మీరు దర్శనానికి వెళ్ళాలి. ఒకవేళ మీరు దర్శనం తేదీ బుక్ చేయలేదంటే కనుక నవంబర్ 14కు మీరు విర్చువల్ సేవ చేశారు కదా, అప్పటి నుంచి 6 నెలల లోపు మళ్ళీ మీరు ఆన్లైన్లో విర్చువల్ సేవ రిలీజ్ చేసినప్పుడు మీకు కావాల్సిన దర్శనం డేట్ని సెలెక్ట్ చేసి బుక్ చేసుకొని ఆ తేదీకి మీరు దర్శనానికి వెళ్ళొచ్చు. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఈ విధంగా ఏమైనా సందేహాలు ఉంటే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరండి. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికైతే ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.